ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. ఓం నమో శరవణ భవనే నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, శివమహాపురాణంలో కుమారకాండంలో తెలియజేయబడిన దేవకృత కుమారస్తుతి గురించి సమయాన్ని బట్టి ఈ వీడియో తెలిపేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ముందుగా అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవవాచ నమస్తే కళ్యాణ రూపాయ నమస్తే విశ్వమంగళ విశ్వబంధో నమస్తేస్తు నమస్తే విశ్వభావన నమోస్తుతే దానవర్యహంత్రే బాణాసుర ప్రాణహరాయ దేవా ప్రళంబనాశాయ పవిత్ర రూపిణి నమో నమః శంకర తాతతుభ్యం త్వమేవ కర్త జగతాం చ భర్త త్వమేవ హర్త శుచి చ ప్రసీద ప్రపంచ భూతస్తవ లోకబింబః ప్రసీద శంభాత్మజ దీనబంధో దేవరక్షాకర స్వామిన్ రక్షణః సర్వదా ప్రభో దేవ ప్రాణావనకర ప్రసీద కరుణాకర హత్వా తే తారకం దైత్యం పరివారయుతం విభో మోచితాః సకలా దేవ విపద్భ్యః పరమేశ్వర. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసహితాయాం కుమారఖండే ద్వాదశోऽధ్యాయే తారక వదానంతరం దేవకృత కుమారస్తుతి అష్టమూర్తి పూజా విధానేన సమర్పయామి. చూశారు కదా, ఎవరైతే నిత్యం ఈ కుమారస్తుతిని పఠిస్తూ ఉంటారో వారికి శీఘ్రంగా సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలిగి జ్ఞానసిద్ధి లభిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.